తెల్లారితే దీవిల పండుగే ఆల్రెడీ పటాకులు జోరుగా వేలుస్తున్నట్టున్నారు కదా. చలో చలో టక టక హెడ్లైన్ చూస్తే ఇయాల్టి వార్తలు ఏమున్నాయో చూద్దాం. పట్నంలో సదర్ సంబురం, సాటిన్రు యాదవ్ల ఐక్యమత్యం. తెల్లారితే దీవిల పండుగ, పటాకులు కాల్చుడే జోరుగా. లేత కందులతోని బిర్యానీ, కుమ్ముడే కుమ్ముడు కమ్మగుందని. ఎరైటి ఇటుకలతోని ఇల్లు, ఎకో ఫ్రెండ్లీగా ఉంటదనే కట్టిల్లు. తెలుగు టీచర్ చేస్తుండు ప్రయోగాలు, హక్కెర్రాని ఇస్రలే పరికరాలు. బతుకమ్మ పండుగంటే తీరొక్క పూలు తీరు సద్దులు మతికొస్తాయి. సంక్రాంతి పండుగంటే సకినాలు పతంగులు, ఆంధ్రలోనైతే కోళ్ల పందాలు యాదికొస్తాయి. ఇక దసరా అంటే జమ్మి చెట్టు పాలపిట్ట, తినుడు తాగుడే. అట్లనే దీవిల పండుగంటే పటాకులు కాల్చుడు, వ్రతాలు నోములు. తెలంగాణ ఆంధ్రలోనే కాదు దేశమంతా ఇంతే ఉంటది. కానీ హైదరాబాద్లో ఉన్నోళ్లకు మతికొచ్చేది హౌ సదర్ సంబురాలే. సదర్ అంటే అట్లుంటది. మళ్ళా నూనెతోటి తలకు పోసినట్టు ఎంత మట్రంగా ఉన్నాయో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సంబరాలు జోరుగా అయినాయి. యాదవుల పండుగకు పెద్ద చుట్టం లెక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి దున్నరాజుకు ఆవుకు పూజలు చేసిండు మొదలు. మంత్రులు పొన్నం ప్రభాకరు, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి సార్లు, పాత గవర్నర్ దత్తన్న, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్లు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. నిరుడు సంధి సర్కార్ అధికారికంగా చేస్తుంది. మళ్ళా పాత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నలు ముంగడ వడి నడిపిస్తున్నారు. యాదవోं का ఖదర్, హైదరాబాద్ సదర్. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. యాదవ్ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పట్నం అంతటికి వెళ్ళి యాదవులే కాదు జిల్లాలకు వెళ్ళి తీరొక్క కళాకారులు 600 మంది వచ్చిండ్రు. మనోళ్ళ ఆటపాటలు మస్తు అనిపించినాయి. ఇది సర్కార్ చేసిన కార్యం. ఇక దీవులు వెళ్ళంగానే సదర్ సంబరాలు జోరుంటాయి. బయట రాష్ట్రాలకించి దున్నరాజులు సిటీలో దిగినాయి ఆల్రెడీ. ఇది చూసుకొని సీదా శిల్పకళా వేదికల ట్రైనింగ్ అయిన సర్వేయర్లకు లైసెన్సులు పంచే కార్యం నడిచింది. 3456 మంది సెలెక్ట్ అయినరు. పాత సర్కార్ల ధరణి తెచ్చి ఆగం చేసిండ్రు. మేము భూభారత్ తోటి న్యాయం చేసినాం అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ధరణి దోపిడీ గురించి, ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. నరకాసురునితోటి ఏగలేకపోతున్నాం. కృష్ణ పరమాత్మ నువ్వే కాపాడాలని పబ్లిక్ అంతా పోయి గోస చెప్పుకుంటే దేవుడే వచ్చి నరకాసురుని చంపేసిండట. అగో ఆ మర్నాటి రోజు అమాసవుడితోటి పబ్లిక్ అంతా దీపాలు ముట్టించి పటాకులు కాల్చుకుంటా సంబురాలు చేసుకున్నారట. ఇది దీవిల పండుగ వెనుక కథ. తెల్లారితే పండుగే. మరి ఇప్పుడు పబ్లిక్ అంతా పండుగకి ఎట్లా రెడీ అవుతున్నారు, ఏం నడుస్తుంది అరుచుకుందాం పాన్రి. దీవిలంటే పటాకులు, పటాకులంటే దీవిలాయే. పండుగ పురాగా దగ్గరికి వచ్చింది కాబట్టి దుక్నాల కాడ శీతం లైన్లు కట్టిండ్రు. పటాకులు ఎట్లా వేలుతాయో గాని రేట్లు మాత్రం నిరుటి కంటే బగ్గ వేలుతున్నాయి అనుకొస్తున్నారు. ఏడాదికో పారాయే, తీసుకోక తప్పదు కాబట్టి కొనుక్కపోతున్నారు. కుక్కశెర్ల కంచెల్ని మొదలు పెడితే లచ్చిం బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, సిచ్చుబూట్లు, రాకెట్లు ఇట్లా ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కపోతున్నారు. అయితే చాలా మంది గాలి గలీజ్ చేయని గ్రీన్ క్రాకర్స్ కొనటానికే కాయిస్ చేస్తుర్రు. పండుగ చేసుకున్నట్టుంటది, వాతావరణం ఖరాబ్ కాకుండా ఉంటదని. ఇప్పుడు ఒక 2 years ముందు గ్రీన్ క్రాకర్స్ అనేది ఏంటంటే కొంచెం ఎయిర్ పొల్యూషన్ లేకుండా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. మీ మధ్యలో అన్ని సేమ్ ప్రైసెసే ఉన్నాయి. అంతా మంచిగానే ఉన్నది కానీ జర కాల్చేటప్పుడు పైలం పతేడు కాలుస్తూనే ఉంటే ఏమవుతుందని చేతులనే పెట్టి కాల్చుడు చేసిరా అంటే ఏం లే. ఇక మేము చాలా బ్రేవ్, మేము ఏదైనా చేస్తాము, చేతిలో కాలుస్తాము బాంబ్ని, అవన్నీ అట్లాంటి హీరోయిజంలు చేయకూడదు. బికాజ్ కంటికి ఒకసారి గాయం తగిలితే కొన్నిసార్లు మనము ఎవరు ఏమి చేయకుండా ఉంటాము, చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. ఇక ఎప్పట్లెక్కనే బాంబులు ఎక్కువ కాల్చొద్దు, వాతావరణం గలీజ్ చేయొద్దని ప్రకృతి ప్రేమికులు కోరుతుంటే ఆ రూల్స్ ఈ రూల్స్ అని సతాయించకుండా జర పండుగ నిమ్మలంగా చేసుకొని అని హిందూ సంఘాలు. పటాకులు పేల్స్తే చాలా తీవ్రమైన కాలుష్యం ఏర్పడుతుంది. అందులో నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్ అన్ని ప్రభుత్వ విభాగాలకు
హిందూ పండుగల పూట ఈ వేధింపులు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మార్కెట్లకు తీరు దీపాంతాలు వచ్చినాయి. ఉల్లా కొందరు మట్టి కాయ చేస్తే కొందరు ఎరైటీలు కొంట పోతాండ్రు. పండుగ నాడు ఇల్లంతా శమక్కు మనాలే కదా మరి. ఇక మిఠాయిలకి గిరాకీ మంచిగానే ఉన్నది. ఎన్నో ఎరైటీలు తయారు చేసి పెట్టిర్రు. షాప్ ముంగడికి వెళ్ళి పోతుంటేనే కమ్మటి ఆసన వస్తున్నాయి. మళ్ళా కాజు కత్లీ, రసగుల్లా అండ్ కలాకంద్, ఇది 3 స్వీట్స్ నాకు చాలా చాలా ఇష్టం. పూలు, పండ్లు, గుమ్మడికాయలకు మస్తు డిమాండ్ అయింది. పండుగ పూట పాద ఎక్కువ తక్కువ గానీ అందరు నిమ్మలంగా చేసుకోరి మరి. ఊకే ఇంట్లో పప్పు, టమాటా, వంకాయ, బెండకాయ ఏం తింటామనుకుంటే అట్లా బయటకు పోయి చికెన్ బిర్యానో, మటన్ బిర్యానో గుమ్ముతారు. 4-5 కలిసిండ్రంటే మండి బాట పడుతున్నారబ్బాయి నడుమ. బిర్యానీ అనగానే మనకు మొదలు యాదికొచ్చేది హైదరాబాదే. ఆ టేస్టే అలాగుంటది. మళ్ళా ఇప్పుడు జిల్లాల సుత దొరుకుతున్నా దేని టేస్ట్ దానిదే. ఇప్పుడు మీరు చూడబోయే సుత బిర్యానీ ముచ్చటే కాకుంటే ఎన్నడు తినంది. చల్ ఇదేం బిర్యానీ, ఓ చికెన్ చేయలేదు, మటన్ ముక్క లేదు అంటుర్రా. సోలాల బిర్యానీ పాత ఆదిలాబాద్ జిల్లాలో మస్తు ఫేమస్. నిన్న మొన్నటి సంది కాదుల్లో తాతల కాలం నుంచి చేసుకొని ఇష్టంగా తింటుంటారు. కందిత్తులను సోలాలు అంటారు. కందికాయలు ఒలిసి ఇట్లా గిన్నెలో పోసుకొని కడిగి పెట్టుకుంటారు. మొదలే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కావాలనుకున్న వాళ్ళు క్యారెట్ ముక్కలు బిర్యానీకు తయారుంచుకుంటారు. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టి పోపు పెట్టినాక కందిత్తులు పోసి జరసేపు ఉడికిస్తారు. మాల్ మసాలాలు వేసి మంచిగా కలిపి బియ్యం పోసి జరసేపు ఉడికిస్తే అయిపోయి గరం గరం సోలాల బిర్యానీ రెడీ. అట్లానే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదుల్లో. లేత కంది గింజలతో చేస్తేనే అద్దిరిపోతుంది. గవి ఆనకాలంలో దొరుకుతాయి కాబట్టి సీజన్ లో తినబుద్ధి అయినప్పుడు ఇంట్లో బిర్యానీ గుమగుమలే. దీంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో B12 విటమిన్ కానీ, పోలిక్ యాసిడ్ చాలా ఉంటాయి. ఇవి పిల్లలకు శరీర ఎదుగుదలకు సహకరిస్తాయి. జీర్ణక్రియలో కూడా ఉపయోగపడతాయి. కందులతో చేసిన బిర్యానీ తింటే పెయికి మంచిది అంటుంటారు. మామూలు చికెన్, మటన్ బిర్యానీ లెక్క తింటే అరుగుతుందో లేదో అన్న బుగులే లేదు. బిర్యానీ లాగా కాకుండా ఇది సాఫ్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి తిన్నా కూడా తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఇంటికి చుట్టాలు వచ్చిరంటే సోలాల బిర్యానీ వేసుడే. అబ్బా మాకు సుతింత చేసి పంపరాదురు అని అడుగుతారట కూడా ఏరే ఊర్లలో ఉండేటోళ్ళు. కూరలు చూసి ఇష్టంగా తింటుంటారు. ముందు కాలంలో వాటి సోలాలు వేసే చేస్తుండే. ఇప్పుడు పిల్లలు తినరని దాన్ని కలర్ఫుల్ గా చేసి కొద్దిగా క్యారెట్ అవి విటమిన్స్ అందేటట్టు వాళ్ళకి పిల్లలకు కనబడేట్టు చూపించి తినిపిస్తాము. వెజ్ బిర్యానీ, చికెన్లు, మటన్లు ఎప్పుడైనా తినొచ్చు. కానీ సీజన్ లో చేసుకునే సోలాల బిర్యానీ తింటే ఆ టేస్టే అలాగుంటదట. లేత కందిత్తులు దొరికేటట్టుంటే మీరు సుతా ట్రై చేయుర్రి మరి. చిన్నదో పెద్దదో ఓ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. ఇంతంత జాగ ఉంటే బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకుంటారు. లేదంటే జాగ కొనుక్కొని కొన్ని వద్దులాగి చేయి తిరిగినాక ఇల్లు చాలు చేస్తారు. కానీ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేకుంటుంటుంది మరి. మళ్ళా ఉష్కే, సిమెంటు, సలాక, ఇటుకల రేట్లు ఏమన్నా తక్కువ ఉన్నాయా? అయినా తప్పదు కాబట్టి ఇంత నీడు ఉండాలి అనుకుంటే కట్టుకోవాల్సిందేనాయే. హగో ఓ తాన ఇల్లు కట్టుకున్నారు. దాని కథ ఏందో తెలవాలంటే గీ వార్త చూడాలి. అబ్బా కట్టుకుంటే గిసొంటి ఇల్లు కట్టుకోవాలరా అని అనిపిస్తున్నది కదా. ఇంటి గురించి పూరాగరికి అయితే పరిశాన్ అవుతారు పక్క. బంగ్లా కట్టింది మట్టి ఇటుకలతోనో సిమెంట్ ఇటుకలతోనో కట్టింది కాదు. 4 థర్మ్ ఇటుకలు అంటే వాటర్ ట్యాంకుల సీల్టు, బొగ్గు బూర్ద, వరిపొట్టు, రంపపు దుమ్ముతో తయారు చేసిన వాతావరణానికి కీడు చేయని ఇటుకలు ఇవి. అగ్గంటి కూడా చెప్పున గాలయ్యి గంటల కమానం తట్టుకుంటాయి. మళ్ళా నీళ్ళు ఎక్కువ పీల్చుకోవు. సిమెంట్ ఉష్కే తక్కువ ఎక్కరు ఉంటది. ఇంకో స్పెషాలిటీ ఉన్నది. చలికాలంలో బయట ఎంత చలి ఉన్నా కూడా మన ఇంట్లో వేడిగా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అయితేనేమో బయటనేమో వేడిగా ఉన్నా ఇక్కడ చల్లగానే ఉంటుంది. బెంగళూరు నుంచి తెప్పించిరాట ఇటుకలు. కానీ ఏమన్నా కట్టిండ్రా ఇల్లు? నల్గొండలుండే సారోళ్లే కట్టిండ్రు. మొత్తం 40 లక్షల 300 గజాల జాగల 2 అంతరాల బంగ్లా కట్టిరంటే చూడుండ్రిగా. అన్నట్టు టైల్స్ కూడా బయట దొరికేటి కాదుల్లో, తమిళనాడు రాష్ట్రం నుంచి తెప్పించారు. ఇవి కూడా ఈకో ఫ్రెండ్లీనేనాట. అందరూ మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలతో కడితే మీరు గీ ఉపాయం ఎందుకు చేసిరని అడిగితే, గ్రామీణ వాతావరణం మా ఇల్లులు కొద్దిగా మనకు చల్లగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది మనకు అన్న ఉద్దేశంతో నేను
మోడర్న్గా ఉంది, అన్ని విధాలా సాటిస్ఫై అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఇల్లు నేను కట్టుకోవడం జరిగింది సార్. అవు వెనకట మట్టి గోడలకు ఎర్రమంతో ఉదిచ్చినట్టే ఉన్నది, ముద్దుగా ముగ్గులు కూడా వర్షిర్రు. ఇలా నాయనే దగ్గరుండి పనులన్నీ నడుచుకున్నాట. చూస్తానికి బాగుంది, పల్లెటూరులో వాతావరణం లెక్కనే ఉంటుంది ఇల్లు చూస్తానికి. దీన్ని ఎంచుకున్నాం. దీన్ని ఇది చూసి ఒక ఆయన హుజూర్ నగర్ ఆయన కట్టిండు, ఒక్క ఆయన. కరెంటు కూడా ఎండ పలకల నుంచి గుంజుడే. అది బాగుంది ఇది బాగలేదని ఏం లేదు, ఇల్లంతా అదిరిపోయింది. కాయిష్ ఉన్నోళ్ళు ఉపాయం చేయండి, మరి ఖర్చు తక్కువ అవుతుంది, ఎరైటీ ఉంటది, వాతావరణం ఖరాబ్ కాకుండా ఉంటది, కాలానికి తగ్గట్టు ఉంటది. ఏ స్కూల్ కన్నా ఓరి తెలుగు సార్ వచ్చి పద్యాలు చెప్పిపోతాడు, ఇంగ్లీష్ సార్ వచ్చి ఇంగ్లీష్ లెసన్స్, హిందీ సారు హిందీ పాఠాలు, గణితం టీచర్ లెక్కలు, సామాన్య సారు సైన్స్ పాఠాలు, సాంఘిక టీచర్ చరిత్ర పాఠాలు చెప్పిపోతారు. ఎవల సబ్జెక్ట్ వాళ్ళు చెప్పకుంటే ఇంకేం చేస్తారు అని గరానికి వచ్చారు. అయితే ఏ సబ్జెక్ట్ టీచరు ఆ సబ్జెక్ట్లా కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకొని పోరలకు చెప్తానికి తండ్లాడుతుంటారు. కానీ ఈ సారు జరంత అలాగుల్లా. టీచర్ల గురించి చెప్పేదో ల్యాబ్ను చూపిస్తుర్రంటే పక్కా ఇది సైన్స్ సార్ ముచ్చటే అనుకునేరు. తేట తెలుగు చెప్పే టీచర్ కథ అర్ర నిండా ఏడ చూసినా వస్తువులు పరికరాలేపో. కంప్యూటర్ CPU ఫ్యాన్ తోని టేబుల్ ఫ్యాను, పాడైన ల్యాంపులతోని సోలార్ లైటే కాదు, కాలింగ్ బెల్ నుంచి కంటి పరీక్షలు చేసే మిషన్ల దాకా తీరొక్కటి ఉన్నాయి. మంచిగా చూడుర్రి, అన్ని సూత అక్కర్రాని ఎలక్ట్రికల్ వస్తువులతోనే 60 తీర్ల అద్భుతాలు చేసింది గీసారే. పేరు రామచంద్రం, సిద్దిపేట జిల్లా బెజ్జంకైతే కరీంనగర్ లో ఉంటాడు. 34 ఏళ్ళు తెలుగు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యిండు. కానీ చిన్నప్పటి సంది సైన్స్ అంటే మస్తు పాయిరం అట. అసొంటప్పుడు సామాన్య పాఠాలు చెప్పాలి, మరి తెలుగు దిక్కు ఎట్లా మారినవు సార్ అని అడిగితే డాక్టర్ అయిదాం అనుకున్నాను, కానీ మధ్యలో ఒక తెలుగు సారు నన్ను చాలా ఇంప్రెస్. ఆ సారు ద్వారా నాకు ఒక తండ్రి లాంటి వాడు. తెలుగు అంత అద్భుతంగా ఉంటుంది. అంతకుముందు తెలుగులో కొంచెం ఉండే, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. చిన్నప్పుడు కరెంటు పని చేసుకుంటే చదువుకున్నాడట. అంతేకాదు సార్కు ఫోటోలు తీసుడన్నా కాయిసే, వీడియో ఎడిటింగ్ సుత వచ్చు. ఈడికే అయిపోలేదు, సార్ మంచి రాతగాడు సుత. ఓ 3-4 వైల్ సుత వచ్చేసిండంటే చూడుర్రిగా. అటు పోరలకు తెలుగు పాఠాలు చెప్పుకుంటూనే వాళ్ళని సైన్స్ దిక్కు మలిపేటట్టు గీసొంటి ప్రయోగాలు చేసి వాళ్ళకు చూపెట్టేదట. పిల్లలకు సార్ మనం విజ్ఞానాన్ని అందించడం కోసం ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళిన, అందులో శోధన చేసిన, సాధన చేసిన, తయారు చేసిన. తరంగాలు ఎట్లా పుడతాయి, టోర్నడోలు ఎట్లా వస్తాయి, లైట్ ఏంది, దాని కథ ఏంది, రంగులేంది, ఆ టెనక ముచ్చటేంది, ఇట్లా ప్రతొక్క ప్రయోగం ఉన్నది. ఇటు చూడు గిరిక తిరుగుతుంటే పక్షి పంజరంలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా, కానీ అట్ట మీద పంజరం ఇటుంటే పక్షి అటున్నది. అదే మరి సైన్స్ అంటే. ఈ కీస్పిట చూడు ఇట్లా చూస్తే కిందికున్నది, ఈ మిషన్లకి వెళ్ళి చూస్తే మీదికున్నది. ఇది అన్ని రంగులు తెల్ల రంగు నుంచే పుడతాయని ఎరక చెప్పే ప్రయోగం. వస్తువులే కాదు, అవి పెడతానికి పెట్టెలు, వాటి గురించి ఎరక చేసే ముచ్చట్లు సుధా రాసుకొచ్చిండు మీదుగా. అరే వా, కోహినూర్ డైమండ్ కథ అంతా రాసినట్టుండు ఈ పెట్టె మీద. ఈ తీర్ల దాంట్లో అన్నాకి అవార్డులు రావా? ఇంకా చాలా వస్తువులు తయారు చేసేది ఉన్నది, అన్ని కలిపి మ్యూజియం లెక్క పెట్టాలి. ఓ వ్యాన్ ఇస్తే ఈ అన్ని దాంట్లో పెట్టుకొని స్కూల్ తిరుక్కుంటా పోరలకు ఎరక చెప్తా అంటున్నాడు. ఒక్క మనిషి గిన్ని తీర్ల పనులు చేస్తున్నాం అంటే రామచంద్రం సారు మీరు సూపర్ సారు. ఇప్పుడు తొవ్వెంట పోతుంటే ఓ కుక్క కానొచ్చిందనుకో, ఉత్త చేత్తోని కట్లే అంటే పోతుందా? మీది కురుకొచ్చి పిక్క అందుకుంటుంది. అదే చేతిలా ఓ కట్టె పట్టుకొని హడి అన్నమంటే చాలు మర్రి చూడకుంటూ ఉరుకుతుంది. కొన్ని ఊర కుక్కలు కట్టెలకు సుత బుగులు పడే అనుకోర్రి, అది ఏరే ముచ్చట. కానీ ఏ జీవరాశి అయినా కొన్నిటికి బుగులు పడుతుంది. ఇప్పుడు పిల్లిని చూస్తే ఎలుక, కుక్కను చూస్తే పిల్లి, పులిని చూస్తే జింక, అట్లనే గిది సుత. అగో చింపాంజీ చూడుండ్రి, పోరలతోని ఎంత ముద్దుగా ఆడుకుంటుందో, అచ్చం మనిషి లెక్కనే చేస్తుంది కదా అంటుండ్రులే. మనిషే మరి. యాదాద్రి భువనగిరి జిల్లా మల్లగూడెంలా కోతులతోని అవస్థలు పడలేక అవిటి నురికిస్తానికి గీ అన్నకు ఇట్లా చింపాంజీ వేషం గట్టిచ్చిండ్రు. అంతా పంచాయతీ సెక్రటరీ ఉపాయమేనట. ఊరు అడవికి దగ్గరుండి చుట్టూ పొలాలుండుట్లా మంచిగొచ్చి అడ్డా పెడుతున్నాయట కోతులు. ఏండ్ల కంచెలి ఇదే కథ. ఇక కోతుల చేష్టలు ఎట్లుంటాయో ఎరుకున్న ముచ్చట్నేనాయే. ఇండ్ల మీద పెంకలు వీకేసుడు, బోళ్ళు బొచ్చెలు జద్రి బువ్వలు కూరలు ఎత్తుకపోవుడు, చెట్ల మీద ఒక్క పండు లేకుండా కొరికేసుడు, తొవ్వెంట పోతున్నోళ్ళ మీదకి ఎగబడుడు చేస్తుంటే బయటికి రావాలంటే బుగులు పడేటోళ్ళు. ఒక 10 ఏళ్ళ నుంచి కూడా మాకు కోతులు అడుగులుగా ఉండేది. ఇళ్ళల్లో కూడా అన్నం తినేది, మనసులో కూడా కరిచినాయి. మా దగ్గర బండ్ల మీద దుంకి కూడా బండ్లు కూడా పడిపోయినాయి, కూడా దెబ్బలు తాకినాయి, చాలా కరిచినాయి మా ఊళ్ళే.
ఎట్లా చేస్తే రాకుంటైతే అని పంచాయతీ సెక్రటరీ చక్రధారి సారు బగ్గా ఆలోచన చేసి ఆన్లైన్ లో చింపాంజీ డ్రెస్ ఆర్డర్ పెట్టిండట. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసే పిల్లల పైన కూడా అవి దాడి చేస్తూ ఉండేవి. ఆ విధంగా పిల్లలు భయపడి కోతులు రాగానే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి గడియ పెట్టుకొని లోపలనే కూర్చొని తినడం ఇవన్నీ చూశాను. ఇక సిబ్బందికి దొడిగిచ్చి కోతుల దండు మీదకి యుద్ధానికి దోల్తే అదురుకొని ఒకటే ఉరుకుడు కోతులన్నీ. ఇప్పుడు ఇటు మోకాన రావాలంటే కోతులే దర్చుకుంటున్నాయి అంటుండ్రు ఊరోళ్ళు. సార్ డిస్ట్రిక్ట్ నుంచి కోతుల మొత్తానికి రావట్లేదండి. ఈ ఆలోచన చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే 100% ఇది 100% మారిపోయింది. బాగుంది, చాలా బాగుంది. ఒక్క ఆలోచన ఊరి అవస్థలే దూరం చేసిందన్నట్టు. మీతాన సుత కోతాబా బగ్గుంటే గిసంటి ఉపాయం చేయండి రమ్మన్నా రావు మళ్ళా. ఇప్పటి పోరల చదువులు ఎట్లున్నాయంటే వొయిలున్న పాఠాలు చూసి సుత చదవలేరు కొందరు. అసలు అఆలు రాయమన్నా అందరు కరెక్ట్గా రాస్తారన్న గ్యారంటీ లేదు. పరీక్షలు వస్తున్నాయంటే ఏదో అప్పటి మందం బట్టి రాసి ఆయంత గట్టెక్కటోళ్ళే చాలా మంది. ఇక కొందరంటే కొందరే సార్లు ఇట్లా చెప్పుడే ఆల్చం అట్లా వట్టేస్తుంటారు. 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. ఇంకా కొందరైతే ఏకంగా ప్రయోగాలే చేస్తుంటారు. గీ తమ్ముడు సుత అదే బాపతు. తమ్ముడు చదువుకుంటుంటే పక్క పొంటి ఏదో డీజే పెట్టినట్టుర్రు అనుకునేరు. డీజే మోగిచ్చేదే మనోడు. గీ బుడ్డ డీజేను తయారు చేసింది తమ్ముడే నుల్లో. ఓ స్పీకర్ కు బ్యాటరీ సెన్సార్లు పెట్టి ఫోను కనెక్ట్ చేసిండు. చలో కట్కలు ఒత్తుతుంటే డీజేలు వచ్చినట్టే పాటెనక పాట వస్తా మోగుతనే ఉన్నది. పేరు ఆదిత్య. నిర్మల్ జిల్లా కౌట గవర్నమెంట్ బడిలా 7వ తరగతి చదువుతుండు. ఫోన్లు రిపేర్లు చేసుడు, కొత్త ప్రయోగాలు చేసుడంటే మస్తు కాయిషట. అట్లాని డీజే వేస్తానికి ఆడకం చేసిన స్పీకర్, యాంప్లిఫైర్, బ్యాటరీ కొత్తవి కాదుల్లో. పాత సామాన్లతోని ఖరాబైన సామాన్లతోని చేసిన గదన్నట్టు అక్కెర్రాని వస్తువులతోని ఇట్లా అద్భుతం చేస్తే ఈ స్కూల్లా టీచర్లు తోటిపోరలు మస్తు మెచ్చుకుంటుర్రు. పనికిరాని ఇస్రలే కాబట్టి 100 రూపాయలనే అద్రిపోయే డీజే తయారు చేసిండు. ఇదే కాదు టార్చ్ లైట్, డ్రిల్లింగ్ మిషన్ సుతా తయారు చేసిండట తమ్ముడు. రేపు ఇంకిన్ని ప్రయోగాలు చేస్తా అంటున్నాడు. కానీ 7వ తరగతిలోనే గిన్ని ఈకమతులు చేస్తుండంటే ఇక పెద్దగైనాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో పో. ఆల్ ది బెస్ట్ ఆదిత్య. గా రామచంద్రం కాకింట్లా ఏడాదంతా బోరు పోస్తూనే ఉంటది. మా ఇంట్లోనేమో ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్ తెప్పియాల్సిందే నాయే. అరే ఎందుకట్లా నీళ్ళు వార వస్తుంటావు? పక్కింట్లా 10 బిందెలు మోసుకొచ్చినా నువ్వు దేపో తెలుస్తుంది. అప్పుడు 500 ఫీట్లే చాలన్నారు. ఇంకో 300 వేస్తే అయిపోవు. మళ్ళీ ఇప్పుడు డబల్ ఖర్చాయే. ఇగో గిట్లుంటాయి నీళ్ళ తిప్పలు. గట్ల కావద్దనే ఇప్పుడు అంతటా గీ ఉపాయం చేస్తున్నారు. అయితే బావులు కాదుల్లో ఇంకుడు గుంతలే కానీ గడుతున్నది ఇండ్ల ముంగట కాదు, హైవేల పొంట. అటు పంట పొలాలు, ఇటు రోడ్డు నడుమిట్ల గివ్వి. కరీంనగర్కి వెళ్ళి వరంగల్కు సెంటర్ వాళ్ళు కొత్తగా వరుస్తున్న నేషనల్ హైవే పక్కకు పెద్ద ఇంకుడు గుంతలు కడుతున్నారు. 70 కిలోమీటర్ల పొడవున సడాకు వస్తుంటే కిలోమీటర్లకు 2 చొప్పున తొవ్వకు ఇటు అటు 140 కడుతున్నారట. కొన్నిటి పనులు ఒడిచినాయి కూడా. దేశంలోనే రోడ్డు పక్కన ఇట్లా కట్టుడు ఇదే తొలుతనట. మరి దీంతో ఫాయిదా ఏందంటే రెయిన్ వాటర్ వచ్చినప్పుడు, ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఏంటంటే రోడ్ల మీకు వెళ్ళి వాటర్ వెళ్ళేసి రైతుల పొలాలు కానీ ఇళ్లలోకి వెళ్ళడం, కోతకు గురవడం, ఇట్లా రోడ్లకు డ్యామేజ్ కావడం. వరదలతోటి రోడ్లు ఖరాబ్ కాకుండా పొలాలను ముంచకుండా అటు ఇటు చిన్న డ్రైనేజీలు కట్టి గా నీళ్లు చక్కగా ఈ గుంతలకు వస్తట్టు చేస్తున్నారు. ఇట్లయితే భూమిలో గ్రౌండ్ వాటర్ సుతా పెరుగుతుందట. అంత మంచిగానే ఉన్నది కానీ కొందరు రైతులేమో గిట్లా అంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇది అడ్డంగా కడితే ఇప్పుడు ఉన్న భూమి కూడా ఖరాబ్ అవుతుంది కదా, దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది కదా. అందుకనే దాన్ని కొంచెం ఆపితే బాగుంటుందని మా యొక్క. మరి వీటితోని లాభం అవుతుందో నష్టం అవుతుందో రేపు తెలుస్తుండొచ్చు కానీ పేరుకు గట్టినం ఇడిచిపెట్టినం అన్నట్టు కాకుండా చెత్తాచెదారం జమ కాకుండా ఎప్పటికప్పుడు షేకింగ్ చేసుకుంటే మంచిది. పట్నంలా ఏ గల్లి కన్నా పోయి చూడుర్రి. అయితే గోడల నిండా పోస్టర్లన్నీ ఉంటాయి, లేదంటే పాండ్లు గుట్కాలు ఉమ్మేసిన మరకలన్నీ ఉంటాయి. ఆడయిడనేం లేదు, అంతటిట్లనే కానొస్తుంటాయి. ఈ నడమ సర్కార్ వాళ్ళు ఆడాడ మొలకలు పెంచేపాటికి జరంత చూస్తానికి సింగారం అనిపిస్తుంది. మెట్రో పిల్లర్ల మీద, గోడల మీద మన పండుగలు, లీడర్లు, ఉద్యమకారులు, కవులు, కళాకారుల బొమ్మలు కానొస్తుంటాయి ఆడాడ.
ఏందమ్మా గోడలంటావు బొమ్మలంటావు అసలు ముచ్చటైందో చెప్పరాదు అంటుర్రా కానీ యుర్రిగా దివిల పండుగకు ఇంటికి రంగులు అద్దుతుండ్రేమో అనుకునేరు వాళ్ళు బుర్షు పట్టుకొని అద్భుతాలు చెక్కుతున్నారు. అండర్ పాస్ గోడ మీద కొందరు అద్దిరిపోయే బొమ్మలు వేస్తుంటే కొందరేమో మిషన్లతోని రంగులేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లా 4300 మంది ఆర్టిస్టులు పబ్లిక్ కలిసి గీ తీర్ల సింగారిచ్చిండ్రు. ఏదన్నా కొత్తగా చేస్తే మంచిగుంటదని ఆఫీసర్లు ఆలోచన చేసి కొందరు ఆర్టిస్టులను పిలిపిస్తే సిటీని ముస్తాబ్ చేస్తానికి పబ్లిక్ సుత ఆసరైతే బాగుంటదని ఆవాజ్ ఇచ్చి రంగత్ రాస్తారి పేరుతోటి ఓ కార్యం పెడితే మేమంటే మేమని గింత మంది వచ్చిండ్రు రంగులు బుర్షులు పట్టుకొని. यहाँ पर किसी ने हमारे लिए चाय अरेंज करी, किसी ने खाना अरेंज किया और करते करते ये आज 5000 लोगों के कंट्रीब्यूशन से जो काम 10 दिन का था हमने सोचा था वो आज 7वां दिन है और आज हम खत्म कर रहे हैं इसे. यहाँ पे पूरा उदयपुर योगदान दे रहा है तो हमने सोचा कि बिजनेस तो हम हमेशा करते हैं तो उदयपुर को कलरफुल बनाने के लिए విల్ ఆల్సో కాంట్రిబ్యూట్. ఒకళ్ళు టీలు టిఫిన్లు పెడితే ఒకళ్ళు నీళ్లు బువ్వ సంగతి అరుచుకున్నారట. 95 ఏళ్ల పెద్ద మనుషుల నుంచి 6 ఏండ్లు 6 నెలల పాపను ఎత్తుకొని వచ్చి సుతాసరైతుండట. ఇక బొమ్మలు చూడుండ్రి అన్ని రాజస్థాన్ పద్ధతులు ఇరకజేసేటియే. దేవుళ్ళు రాక్షసుల బొమ్మలే. తొవ్వ పొడుగుతా రంగులతో చెక్కున మెరుస్తున్నది బైపాస్. जिसमें एक साइड पे थीम गवरी है और एक साइड पे गंगोर और ये काफ़ी इंटरेस्टिंग रहा मेरे लिए क्योंकि ये पहला फर्स्ट एक्सपीरियंस है मेरे लिए और ये मौका मिला. आई एम वेरी थैंकफुल और काफ़ी मज़ा आ रहा है. శివ పార్వతుల కళ్యాణాన్ని గంగోర్ పండుగని చేసుకుంటారు. ఆగో గా బొమ్మలే అట్రోకు ఇట్రోకు వేస్తున్నారట. గీ బుడ్డది చూడండి కింద కూర్చొని ఎంత ముద్దుగా ఆటేస్తుందో. పబ్లిక్ ను పర్సోలను ఆడకం చేస్తే రిజల్ట్ ఇట్లుంటదన్నట్టు. అంతటా గిసొంటి ఇకమతి చేస్తే పట్నాలలో రోడ్లన్నీ కలకలలాడుతుండొచ్చు పో. చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తీర్మానం ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.